మండల స్థాయి రిపోర్టర్ నుంచి మహా న్యూస్ అధినేతగా ఎదిగినటువంటి మా మిత్రులు మహా న్యూస్ అధినేత వంశీ గారికి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు. నిజం కోసం నడిచే అడుగు, ప్రజల కోసం పోరాడే గొంతు ప్రజాక్షేత్రంలో విజయం సాధిస్తుంది అని చెప్పటానికి నిదర్శనం మహా టీవీ వంశీ గారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు అమరావతి రైతు ఉద్యమంలో రైతుల పక్షాన పోరాడిన విధానం కానీ, మొన్న వరదల్లో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఒక రాజకీయ నాయకుడులాగా, ఒక అధికారిలాగా వెళ్ళి ప్రజల సమస్యలని మిగిలిన వారందరికీ చూపించిన విధానం, కాకినాడ పోర్ట్లో రేషన్ బియ్యం అరాచకం జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి తోడుగా సీజ్ ద షిప్ అనే దాంట్లో ప్రకటించిన విధానం, అదేవిధంగా తను ఎక్కడి నుంచి వచ్చారో ఆ జర్నలిస్టు మూలాలని మర్చిపోకుండా జర్నలిస్టుల సమాజం కోసం నిరంతరం పోరాడుతూ మెట్టు మెట్టు ఎదుగుతూ, ఎంత ఎదిగినా ఒదుగుతూ, ప్రతి ఒక్కరిని చిరుమందహాసంతో పలకరిస్తూ నవ్వుతూ వంశీ గారితో లీడర్ విత్ వంశీ అనే ప్రోగ్రాం చేయాలనుకునే విధంగా లీడర్స్ని తయారు చేస్తూ ఈ విధంగా న్యూస్ ఛానల్తో నాంది పలికి వినోదంతో విస్తరించి ఈరోజు ఆధ్యాత్మికంతో ముందుకు అడుగులేస్తున్న వంశీ గారికి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. వీరి వలన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 2-3 వేల మంది ఈరోజు ఉద్యోగాలు పొందేటువంటి పరిస్థితి, అదేవిధంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేటువంటి పరిస్థితి. మరి ఈరోజు చూస్తే విలేకరులకి నిరంతరం పరుగులు, అధికారులకు నిరంతరం సమస్యలు, సామాన్య ప్రజలకు ఈ రోజున ఆధ్యాత్మికం లేనటువంటి రెస్ట్లెస్ జీవితం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఆధ్యాత్మికం చాలా ఇంపార్టెంట్. శాంతి, సంతృప్తి, సేవ, స్వచ్ఛత కావాల్సినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో భక్తి ఛానల్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన పరిణామం. వీరికి, వీరి ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా మంచి జరగాలని, ఈ ఛానల్ ఇంకా దినదినాభివృద్ధి చేయాలని, ఒక తెలుగు భాషలోనే కాదు ఇండియాలో ఉన్న సమస్త భాషల్లో వారు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి వంశీ గారికి, మహా టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన నా గుంటూరు సోదర సోదరుని మనందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మహాశివరాత్రి శుభాభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.